చూడండి పెసరట్టు అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా అండి. చూడండి పెసరట్టు అనేది ఎంత పల్స్గా ఉందో. మీరు ఎంతగానో అడుగుతున్న పెసరట్టు మీ ముందుకు తెచ్చేసానండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీ ముందుకు తెచ్చేసానండి. అదేనండి ఫాస్ట్గా ఈజీగా అయిపోయే మన పెసరట్టు అండి. సూపర్గా ఉంటుందండి. అది నేను పక్కా కొలతలో చెప్తున్నాను. రాత్రి నానబెట్టామా, పొద్దున్న రుబ్బామా, అప్పటికప్పుడే వేసుకున్నామా, అంత ఈజీగా అయిపోతుందండి ఈ పెసరట్టు అనేది. ఈ పెసరట్టు కాంబినేషన్గా అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ చేసుకుంటే టేస్ట్ అమోఘం అండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు అలాగే మెజర్మెంట్ చూద్దాం రండి. పెసర్లు 1 కప్పు, అలాగే 1/2 కప్పు బియ్యము. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కడిగేసి ఒక నైట్ పెట్టేయాలండి. పొద్దున్న లేసి మనం పెసరట్టు చేసుకోవచ్చు. 2 సార్లు కడిగేసి నీళ్ళు పోసి పెట్టేద్దాము. ఇప్పుడే కడుక్కోవాలండి. కడుక్కునేట్లుంటే మళ్ళీ కడిగే కంటే ఇప్పుడు కడుక్కుంటేనే బాగుంటుంది. ఇప్పుడు క్లీన్గా కడిగేసినామంటే రేపు పొద్దున్న లేసి అట్లే మిక్సీ పట్టుకోవచ్చు. కాబట్టి కడుక్కునేద్దాం. ఇలా ఇంకొకసారి కడుక్కుందాము. పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిదండి పెసర్లతో పెసరట్టు చేసేదానివల్ల. ఇప్పుడు నీళ్ళు పోసి పెట్టేస్తున్నానండి. పొద్దునకి లేసి మనం మిక్సీ పట్టుకుందాము. 1 కప్పు పెసర్లకి 1/2 కప్పు రేషన్ బియ్యం వేసామండి. మీకు బియ్యం ఎక్కువ అనిపిస్తే మీరు ఇంకా తగ్గించుకోండి, 1/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నేను ఎందుకు 1/2 కప్పు వేసానంటే మన దోశ అనేది క్రిస్పీగా రావడానికి 1 కప్పు పెసర్లు 1/2 కప్పు బియ్యం తీసుకున్నానండి. చూడండి మనం రాత్రి అంతా నానబెట్టుకున్న పెసర్లండి బాగా నానిపోయింది చూసారు కదా. ఇప్పుడు వీటిని రుబ్బుకునేద్దాం మనము. ఈ పెసర్లకి 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాము, అలాగే కొద్దిగా అల్లం అండి. ఇది వేసి రుబ్బుకునేది వల్ల టేస్ట్ అమోఘంగా ఉంటుందండి. కాబట్టి ఈ అల్లము పచ్చిమిర్చి కూడా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కడిగేసి నీళ్ళు వంపేద్దాం. ఈ పెసర్లతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చండి. ఈ పెసర్లతో కూర చేసుకోవచ్చండి. ఏంచి పులుగూర చేస్తారండి. మీకు ఎంతమందికి ఐడియా ఉంది? నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. అది మీకు వీడియో పెడతాను. అలాగే ఈ పెసర్లతో పిల్లలకి సుండల్లాగా చేయించినను తింటారండి. సాయంకాలం ఈవినింగ్ టైము గారెలు చేస్తే ఇంకా బాగుంటాయండి. ఈ పెసర్లతో ఎన్నో రకాల వంటలు చేయొచ్చండి. నేను అది చేసి చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకునేస్తాము. అల్లము పచ్చిమిర్చి వేస్తున్నా, అలాగే పెసర్లు కూడా వేసేద్దాం. ఇందులోనే కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను. మీరు ఉప్పు కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం చట్నీలో వేస్తాం కదా, కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా రుబ్బుకునేద్దాం. ఇలా కచ్చాపచ్చా మెదిగినప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. చూడండి పెసరట్టుకి మన పిండి ఇలా రుబ్బుకుంటే సరిపోతుందండి. పిండి అనేది ఇట్లా కొంచెం బరకగానే వస్తుందండి. మీరు ఎంత మెత్తగా రుబ్బినా పొట్టు ఉంటుంది కదా పెసర్లు, కాబట్టి ఇట్లా వస్తుందండి. ఈ మాత్రం రుబ్బుకుంటే సరిపోతుంది. మన ఇడ్లీ దోశకి రుబ్బుకున్నంత నైస్గా అయితే రుబ్బుకోవద్దండి, ఎందుకంటే ఇది పొట్టు ఉంటుంది కదా, ఇట్లా వస్తుందండి. కాబట్టి ఈ మాత్రం రుబ్బుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇంత తిక్కుగా ఉంటే బాగోదు, ఇంకొంచెంగా వాటర్ వేసుకుందాం. మిక్సీ పట్టాం కదండి, అదే జార్లో కొద్దిగా నీళ్ళు వేసాను. చూడండి మన పిండి అనేది గట్టిగాను ఉండకూడదు, పలసగాను ఉండకూడదండి. ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుందండి. ఈ మాత్రం ఉంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది నీళ్ళు ఎక్కువ వేస్తారండి. నీళ్ళు ఎక్కువ వేసినట్లయితే మనకు దోశ బాగా రాదండి. ఈ మాత్రం ఉంటే బాగా వస్తుంది దోశ. ఇప్పుడు దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా మీకు చెప్పాలంటే మనం ఈ బియ్యంతో ఇడ్లీ చేస్తాం కదండి, ఆ ఇడ్లీ పిండి స్టేజ్లో ఉంటే సరిపోతుందండి. అదే దోశ పిండి స్టేజ్లో ఉన్నట్లయితే మనం దోశ వేసి ఇట్లా తిప్పడానికి కాదండి. కాబట్టి మన ఇడ్లీ పిండిలాగా ఉంటే సరిపోతుందండి. మన పెసరట్టుకి అసలు సిసలైన కాంబినేషన్ అంటే అల్లం చట్నీనే అండి. ఆ అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ పచ్చినిపప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/4 స్పూన్ జీలకర్ర, కారానికి 8 గుంటూరు ఎండుమిరపకాయలు, కొద్దిగా అల్లము. ఇది 4 ఇంచీల అల్లం ఉంటుందండి, 3 ముక్కలుగా ఉంది. మీడియం సైజు 1 ఎర్రగడ్డ, 4 పలుకులు వెల్లుల్లి, 1 చిన్న టమోటా అండి, అలాగే కొద్దిగా బెల్లం. అల్లం చట్నీకి బెల్లం వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొద్దిగా చింతపండు. ముందుగా అన్ని కడిగి కట్ చేసుకుందామండి.
ఎర్రగడ్డ ఇక్కడ నేను పెద్ద పీసులుగానే వేస్తున్నానండి. మనం అల్లం పచ్చడి ఒక నెల రోజులు నిలువ చేసుకోవాలనిపిస్తే టమోటా అలాగే ఎర్రగడ్డ స్కిప్ చేసేయండి. ఈ రెండు వేయకపోతే మన అల్లం పచ్చడి అనేది ఒక నెల నిలువ ఉంటుందండి. కాకపోతే మనము బయట పెడితే ఆ చట్నీ కూడా పోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిలువ చేసుకున్నట్లయితే ఒక నెల రోజులు హ్యాపీగా ఇడ్లీ పెట్టుకున్నా, దోశ పెట్టుకున్నా, ఇలా పెసరట్టు వేసుకున్నా తినచ్చండి. టమాటాలు కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను. అలాగే అల్లం ముక్కలు కూడా కొంచెం చిన్న పీసుల్లో కట్ చేస్తాము. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ముందుగా శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకునేద్దాం. ఇవి కొద్దిగా వేగినాక మనం ధనియాలు, జీలకర్ర వేసుకుందాం. ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుందండి. ఎప్పుడు కానీ వేయించుకునేటప్పుడు ఇలా పప్పులు మంట అనేది తక్కువలో పెట్టుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. మీరు మంట అనేది ఎక్కువ పెట్టుకొని వేయించినట్లయితే ఫాస్ట్గా అయితే వేగిపోతుందండి. పప్పు కలర్ వస్తుంది అంతే అండి, లోపలంతా వేగదు. కాబట్టి సిమ్లో పెట్టుకున్నామంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి. చూడండి, ఈ మాత్రం వేగినప్పుడు ధనియాలు, జీలకర్ర వేసేద్దాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఇలా వేగిన తర్వాత అల్లము, ఎర్రగడ్డ వేసుకుందాం. నేను ఈరోజు టిఫిన్కే చేస్తున్నాను కాబట్టి నేను టమాటా వేస్తున్నానండి. అదే మీరు టమాటా వేయినట్లయితే బాగా ఇవంతా రోస్ట్ చేసుకొని వేయించుకున్నట్లయితే ఒక నెల రోజు నిలువ చేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకోవచ్చండి. కాకపోతే మనం ఫ్రెష్గా చేసుకొని తిన్నంత టేస్ట్ అయితే ఉండదండి, అదైతే నేను చెప్తాను. ఇక్కడ నేనైతే ఏది నిలువ పెట్టడానికి ఇష్టపడినండి, నేను అప్పటికప్పుడే చేసుకుంటాను. కాకపోతే మన బిజీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి టైం సేవ్ అవ్వదు కాబట్టి ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు చింతపండు, ఇలా చిన్న చిన్న చట్నీలు వేయించుకునేదానికి ఈ కడాయి చాలా బాగుందండి. ఇప్పుడు వేగిపోయిందండి. చూడండి, అంతా ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి ఉడకపెడదాము. ఇందులో కొద్దిగా కల్లుప్పు, బెల్లం అనేది రుబ్బేటప్పుడు వేసుకోవచ్చండి, లేదంటే మీరు మర్చిపోతారంటే ఇప్పుడే కూడా వేసేయచ్చు. నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకునేద్దాం. ఇంక 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆపేద్దాం. చూడండి, 2 నిమిషాలు అయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇది బాగా చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుందాము. అల్లం చట్నీ చల్లారే లోపల పల్లీ చట్నీ కావాల్సిన పదార్థాలు తీసుకొని రెడీ చేద్దాం. ఒక పెద్ద కప్పు కొబ్బరి, కొద్దిగా పల్లీలు, మీకు కావాలంటే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చండి. కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎర్రగడ్డ, కొద్దిగా చింతపండు. చాలా మంది పచ్చిమిర్చి అలానే వేస్తారండి చట్నీకి. ఒక్కసారి ఇలా వేయించి చేయండి, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకున్నానండి. ఇందులోనే పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకునేద్దాం. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ముందుగా కొబ్బరి వేసుకుందాం. అలాగే పల్లీలు ఇందాక వేయించుకుందాం కదండి, దీన్ని కూడా వేసేద్దాం. ఇందులోనే చింతపండు, రుచికి సరిపడా కల్లుప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేద్దాం. అంతే అండి, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇది గట్టిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొద్దిగా వేసాను. ఇప్పుడు పోపు పెట్టి వేసేద్దాం. పోపుకు కొద్దిగా ఆయిలు, ఆవాలు చిట్ల పట్ల అయిన తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ. అంతే అండి, మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీలో వేసేద్దాం. అంతే అండి, మన కొబ్బరి చట్నీ రెడీ. ఇప్పుడు అల్లం చట్నీ కూడా చల్లారిపోయిందండి, మిక్సీ పట్టేద్దాము. నీళ్ళు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి, మనం ఆల్రెడీ కొద్దిగా నీళ్ళు వేసాం కదా, ఆ నీళ్ళు టమోటా తేమే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అల్లం పచ్చడి కూడా రెడీ అయిపోయింది.
మనం అల్లం పచ్చడికి అన్నీ వేయించే తీసుకున్నాం కదండి, కాబట్టి మళ్ళీ మన తిరుగుబాటు పెట్టాల్సిన అవసరం లేదు, పోపు కానీ అవసరం లేదండి, అలానే బాగుంటుందండి. మన అల్లం చట్నీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెసరెట్ వేసుకునేస్తామండి. అసలు సిసిలైన పెసరెట్. మన పెసరెట్ అనేది అప్పుడే అయిపోలేదండి. మన పెసరెట్కి డెకరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదేనండి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కావాలంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ రుబ్బాం కదండి. చిన్నపిల్లలు తినేటప్పుడు పళ్ళు కింద తగిలిందంటే కారం అమ్మ అంటారు, కాబట్టి మీరు వద్దంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఎక్కువ వేస్తలేదండి, చిన్న చిన్న కాయలు 3 వేస్తున్నాను. ఎర్రగడ్డ తొక్క తీసుకొని కడుక్కొని కట్ చేసుకుంటాము. మనం దోశల్లో చాలా రకాలు చేసుకుంటూనే ఉంటాం కదండి. ఇలా పెసరెట్ చేసుకున్నామంటే పిల్లలకి హెల్తీను ఉంటుంది, అలాగే టేస్ట్ ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. మనకు కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. మనం ఏం చేసినా ఎంత సంపాదించినా మన హెల్త్, మన పిల్లల హెల్త్ మనకి ఇంపార్టెంట్ కదండి. కాబట్టి మనం అప్పుడప్పుడు హెల్తీ రెసిపీస్ ఇలా చేసుకొని తింటూ ఉంటే మన హెల్త్ బాగుంటుంది, మనం స్ట్రాంగ్గా ఉంటాం, మన డబ్బులు ఆటోమేటిక్గా సంపాదించుకుంటామండి. ఎర్రగడ్డ కూడా కలుపుకున్నానండి. ఇప్పుడు ఇది తీసేద్దామండి. ఎర్రగడ్డలు అనేది బాగా వస్తా లేదండి, వర్షం పడుతుంది కదా, ఇంకా రేటు కానీ పెరుగుతాయండి. ఎర్రగడ్డలు అనేది తీసి పెట్టుకునేయండి. ఎర్రగడ్డలు కూడా ఇలా సన్నగా వేసుకొని కట్ చేసుకోవాలండి. మనము పెసరెట్ మీద చల్లినా కానీ బాగా కనిపించాలంటే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ కానీ తురిమేసి వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇట్లా పొడిగా కట్ చేసుకుందామండి. మీకు ఎంత వీలైతే సన్నగా అంత సన్నగా కట్ చేసుకోండి. చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి మన పెసరట్టుకి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా అలానే సన్నగా కట్ చేసుకుందామండి. కనిపించాలి కానీ తింటే కారం ఉండకూడదు, అలా కట్ చేసుకోవాలి. అలా ఎట్లెక్క చూడండి ఇలా కనిపిస్తుందండి. ఇలా చూస్తే చూడండి ఏమీ లేదు, కాబట్టి ఇది తిన్నా కానీ కారం ఉండదండి. అలా కట్ చేసుకోవాలి. మన ఛానల్ కానీ ఫాలో అయినారంటే మంచి మంచి టిఫిన్ ఐటమ్స్, అలాగే లంచ్ బాక్స్ ఐటమ్స్ చాలా ఉంటాయండి. మీరు ఆలోచించాల్సిన పనే లేదండి. మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి అనేది ఎక్కువ ఐటమ్లు ఉంటాయండి. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేసుకుందామండి. మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఇదంతా కలిసేట్టుగా. ఎక్కడో ఒకటి ఉంటుందండి పచ్చిమిర్చి, మనం రుబ్బేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు వేయకపోయినా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ అంటించి పెనం పెట్టుకుందాము. మంట ఎక్కువలో పెట్టినామండి. పెనం అనేది బాగా వేడెక్కితేనండి పెసరెట్లు పర్ఫెక్ట్గా వస్తుంది. మన పెనం కూడా వేడెక్కిందండి. ఇప్పుడు పెసరెట్ వేసుకుందాం. మనం నీళ్ళు వేసాం కదండి, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఇలా వేసుకుని ఇట్లా ఎర్రగడ్డ పెట్టుకోండి, అప్పుడు దోశలు బాగా వస్తుంది. ఇలా బాగా రుద్దేయాలి. పెసరెట్ పిండి ఫస్ట్లోనే కలిపి పెట్టామండి, ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. దీనికి ఇంకోటి అండి, సోడా కానీ ఏమి వేయకూడదు. పెనం వేడెక్కింది. ఇప్పుడు ఎర్రగడ్డతో బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన పెసరెట్ వేసుకోవాలి. మీకు చిన్నదిగా కావాలా పెద్దదిగా కావాలా చూసి వేసుకోండి. ఇక్కడ నేను మీడియంగా వేస్తున్నాను. మనది పెనం పెద్దదండి, కాబట్టి నేను ఇక్కడ మీడియంగానే వేస్తున్నాను. పల్సగా వస్తుందండి పెసరెట్ కూడా. ఇప్పుడు పెసరెట్ కాలకు ముందే ఎర్రగడ్డలు వేసుకునేస్తున్నాము. ఎందుకంటే కొంచెం తేమగా ఉన్నప్పుడు వేసేసినామంటే ఎర్రగడ్డలు అనేది అలానే పట్టుకుంటుందండి. ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాము. మీరు ఆయిల్ అయినా వేసుకోండి, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. పాపకి ఆయిల్ వేస్తేనే నచ్చుతుందండి, నెయ్యి నచ్చలేదు, కాబట్టి నేను నెయ్యి వేయలేదు. చూడండి మన దోశ కూడా కలర్ బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం దోశలు తీసుకుందాము. మన పెసరెట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా ఒక పెసరెట్ వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఎర్రగడ్డలు, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం.
పెసరెట్ అనేది లంచ్ బాక్స్కి బాగోదండి, ఎందుకంటే చల్లగా అయిపోతే తినేకి కష్టమవుతుందండి. వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది. అక్క మీరు పెసరెట్ చేశారు, మేము లంచ్ బాక్స్కి తీసుకువెళ్ళాం, బాగాలేదనేసి అనుకుంటారు కదండి. కాబట్టి నేను అందుకే ముందే చెప్తున్నాను, ఇది అప్పటికప్పుడే వేడి వేడిగా తినేదానికి సూపర్ రెసిపీ అండి ఇది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పొద్దున్న నానబెట్టేసి పోయినారంటే నైట్ వచ్చి మిక్సీ పట్టేసి ఇలా చక్కగా పెసరెట్లు వేసుకోవచ్చండి. అలా చేసుకోండి. ఇప్పుడు మన పెసరెట్ కాలిపోయిందండి, ఇప్పుడు తీసుకునేద్దాం. మన ఫస్ట్ పెసరెట్ కన్నా సెకండ్ పెసరెట్ బాగా కాలిందండి, ఎందుకంటే పెను ఇంకా వేడెక్కింది కాబట్టి బాగా కాలింది. పాప ఏంటి మమ్మీ చిన్న దోశలేనా, హోటల్ స్టైల్లో మరి పెద్ద దోశ వేయి మమ్మీ, అది కప్పులో వేయి మమ్మీ అనిందండి. కాబట్టి ఇప్పుడు మనం కప్పులో వేద్దాము. పెను బాగా వేడిగానే ఉందండి. ఇప్పుడు పిండేసుకుందాము. ఇలా వేసేసి మన హోటల్లో ఎలా అయితే తీస్తారో అలానే అంతేనా. ఇప్పుడు పైన కొద్దిగా ఎరగడలు చల్లుకుందాము. మనం పల్సగా చేసేసామండి కాబట్టి డ్రై అయిపోయింది అప్పుడే. ఇది పెద్ద పెనం కదండి, స్టవ్ అనేది చిన్నదిగా ఉన్నప్పుడు ఇట్లా అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలండి, అప్పుడు చుట్టూ కాలుతుంది. మనం అట్లే పెట్టేసినామంటే మధ్యలోనే కాలుతుందండి, సైడ్లో కాలదు. అందుకే నేను చిన్న దోశలు వేసినాను. కానీ చెప్పిన పాపకు అర్థం కదా కదండి, ఆమె ఎందుకు వద్దనది, కాబట్టి ఆమెకు నచ్చినట్లు ఒక దోశ వేసిస్తాను. ఇప్పుడు మన పెసరెట్ కాలిపోయిందండి, తీసుకునేద్దాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. లాస్ట్లో చిన్న దోశ వేద్దామండి. చూడండి పెసరెట్ అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో, చూసారా అండి, ఎంత బాగా వచ్చిందంటే నిజంగా అండి. పల్సగా పోసేదాని వల్ల పెసరెట్ గరిగరిని వస్తుంది. పిల్లలు తినేటప్పుడు ఇట్లా సౌండ్ వచ్చినప్పుడు మన నోట్లో పెట్టుకుంటే కూడా కరుం సౌండ్ వస్తుంది కదండి, ఆ సౌండ్కి కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి. చూడండి పెసరెట్ అనేది ఎంత పల్సగా ఉందో. ఇప్పుడు పాప కోసం ఫైనల్గా టొప్పీ దోశ. ఇప్పుడు మనం చట్నీ వేసుకుందాము. అల్లం చట్నీ, అలాగే కొబ్బరి చట్నీ. పాపకి ఇట్లా చట్నీలో కరివేపాకు వేస్తే ఇష్టంగా తింటుందండి. అంతే అండి, ఈజీగా మన పెసరెట్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా రోజుల నుంచి పాప పెసరెట్ చేయి మమ్మీని అడుగుతూనే ఉన్నిందండి. పాప మాటల్లోనే విందాం పెసరెట్ ఎలా ఉందో. చూడండి పెసరెట్ అనేది చాలా పల్స్గా ఉంది, అలాగే బాగా క్రిస్పీగాను ఉందండి. ఇప్పుడు టేస్ట్ చూపిద్దాం పాపకి. చూడండి నా కూతురికి నేను తినిపిస్తాను ఈరోజు. నని ఎట్లుంది? పాపకు మాటలు రాలేదండి, ఎందుకంటే నోట్ నిండా పెట్టేస్తున్నాను కాబట్టి మాటలు రాలేదు. అలాగే కొబ్బరి చట్నీను టేస్ట్ చూపిద్దాం. చూడండి ఎంత బాగుందో, తుంచుతోనే తునుగుతూ ఉందండి, అంత బాగుందండి. నని ఎట్లుంది? చాలా క్రిస్పీగా బాగుంది మమ్మీ. బాగుందంటండి పాపకి. అంతే అండి, మన పిల్లలు తినేసి బాగుంది మమ్మీ అంటే మనకి ఎంత హ్యాపీనెస్ అండి. ఇలా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి హెల్దీ రెసిపీనే మన ఛానల్లో సద్దల దోశ ఉందండి, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఆ రెసిపీ కూడా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. అలాగే డయట్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, షుగర్ పేషెంట్ వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఇలాంటి మంచి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.